అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రులలో 5వ రోజున విజయవాడలోని అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమివ్వబోతున్నారు. దేవీ నవరాత్రులలో చాలా విశేషమైనటువంటి రోజు ఇది. శరదృతువులో వచ్చేటటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు. ఈ రోజున అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా అలంకరిస్తారు. చండు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముండు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెప్తుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలు ఉన్నట్టయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రులలో పంచమి రోజున చేసేటటువంటి దేవి ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉండి గ్రహ పీడలు తొలగుతాయి. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తరువాత 3 రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అటువంటి సందర్భంలో 5వ రోజున శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సర్వశక్తి స్వరూపిణి అమ్మవారు. భక్తుల మనసులో కొలువైన తన చల్లని చూపులతో అన్ని లోకాలను పాలిస్తూ అనుగ్రహిస్తున్న అమ్మవారు భక్తుల మనసులో కొలువై తన చల్లని చూపులతో అన్ని లోకాలను పాలిస్తూ అనుగ్రహిస్తుంది. కన్నడ నాట చరిత్రకు ప్రాధాన్యత కలిగిన నగరం మైసూర్. శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు ఇక్కడ విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా చాముండి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో అమ్మవారికి చేసే అంబారీ సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 10 రోజులు జరిగే ఈ ఉత్సవాలు దేశం మొత్తం ఒక ఎత్తైతే మైసూర్ మరో ఎత్తు. వీటిని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తారు. పూర్వం మసూరు నగరాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. లోక కంటకుడైన మహిషుడు తపస్సుతో కైలాసపతిని మెప్పించి పలు దివ్యవరాలు పొందాడు. శ్రీ తననేం చేస్తుందిలే అనే చులకన భావంతో వారిని వదిలి మిగిలిన వారి ద్వారా తనకు మరణం ఉండకూడదని వరం పొందాడు. బోలా శంకరుడు తదాస్తు అని ఆశీర్వదించగా ఈ వర గర్వంతో 3 లోకాలను వేధించసాగాడు. దేవతలను, ఋషులను హింసకు గురి చేశాడు. యజ్ఞ యాగాది క్రతువులను ఆపివేయించాడు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశాడు. తనే దేవుడని, తననే పూజించాలని, తన పేరే జపించాలని అందరినీ ఇబ్బంది పెట్టసాగాడు. అతడి పాలనలో మహిళలకు రక్షణ లేదు, ధర్మానికి స్థానం లేదు, జాలి దయ లేనటువంటి దున్నపోతు పాలనలో దుర్మార్గం రాజ్యమేలింది. అంతా హింస, అరాచకం, అమానుషం, దుర్మార్గం రాజ్యమేలుసాగాయి. ఇంద్రుడి అమరావతి మీద దండెత్తి దిక్కులకే దిక్కైన దిక్పాలకులకు ఏ దిక్కు లేకుండా చేశాడు. మహిషుడి ఆగడాలను భరించలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు. అభయమిచ్చిన హరిహర బ్రహ్మలు వారి ముగ్గురి శక్తితో ఒక మహాశక్తిని సృష్టించారు. ఆమె అష్టాదశ భుజాలతో, సహస్రకోటి మార్కాండులు తేజస్సుతో బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రకాశించింది. ఆమెను చూసి సకల జగత్తు చేతులెత్తి మొక్కసాగింది. యక్ష, కిన్నెర, కింపురుషులు అమ్మ కీర్తిని గానం చేశారు. దేవతలు తమ శక్తిని, ఆయుధాలను ఆ తల్లికి సమర్పించగా శంఖ, చక్ర, గద, పద్మ, ధనుస్సు, బాణ, ఖడ్గ, ముసల, శూల, పాస, అంకుశ, పరశువులను ధరించి శత్రు సంహారం మొదలుపెట్టింది. 10 రోజులు అసురులతో పోరాడి రోజుకో రూపంలో రాక్షసులను నిర్మూలించసాగింది. 10వ రోజు మహిషాసుర వధతో అసురులను నిశ్శేషం చేసి సర్వలోకాల శోకాలను తొలగించి మహిషాసుర మర్దినిగా పేరొందింది. మహిషాసురుడి సేనాధిపతులైన చండముండులను సంహరించింది. కావున ఈ తల్లికి చాముండేశ్వరి దేవి అనే పేరు నామధేయమైంది. చూసారు కదండి, చల్లని తల్లి చాముండేశ్వరి దేవి యొక్క ఆవిర్భావం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.